సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక విషయాల గురించి చర్చించుకుంటున్నాం. ఇటీవల కాలం మనం ఈ వైవాహిక సంబంధమైన సమస్యల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున 8 ఏళ్ళ తర్వాత ఒకవేళ అత్తింటి ఆరళ్ళు అనుకుందాం. అంటే మామూలుగా ఏంటి, 7 సంవత్సరాల లోపు వధువు ఒక రకంగా సూసైడ్ చేసుకున్నా, అంటే అత్తింటి వాళ్ళు పెట్టే గొడవలు సూసైడ్ చేసుకున్నా, లేకపోతే ఆమె అత్తింటి వాళ్ళ గొడవల వల్ల మానసికంగా పాడైపోయినా, శారీరకంగా పాడైపోయినా, ఏదైనా జబ్బులు వచ్చినా, ఈ రకంగా జరిగితే అది దానికి సంబంధించిన బాధ్యత ఆ క్రూరంగా అత్తింటి వాళ్ళు చేశారు అని చెప్పి అత్తింటి వాళ్ళ మీద పడుతుంది. ఏది, ఆమె ఉన్న పెళ్ళైన 7 సంవత్సరాలలోపు అయితే. అది 7 సంవత్సరాల తర్వాత కూడా అత్తగారి ఇంట్లో ఈ అమ్మాయికి ఇంకా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయనుకున్నాం. 7 సంవత్సరాల తర్వాత మరి 7 సంవత్సరాలలోపు అన్నారు కదా, 7 సంవత్సరాలు పోయినట్లయితే మరి అత్తగారింట్లో వాళ్ళే దాన్ని కాదనో ఏదో రుజువు చేసుకునే బాధ్యత వాళ్ళకే ఉంది. మంచి చెడు రుజువు చేసుకునే బాధ్యత వాళ్ళకే ఉంది. 7 సంవత్సరాల నిండిపోయిన తర్వాత మరి ఏంటి, 7 సంవత్సరాల తర్వాత అత్తింటి వాళ్ళు గొడవలు పెట్టుకున్నా, ఆమెను వేధించినా మరి నేరం కాదా అని ప్రశ్న అడిగారు. ప్రియమైన ప్రేక్షకులకు ఈ నెల 4, 5 తేదీలలో నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తోన్న 12వ ప్రపంచ నాస్తిక మహాసభల కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని సమరం గోపరాజు ఎథీష్ సెంటర్ ఫేస్బుక్లో వీక్షించవచ్చు. 7 సంవత్సరాల దాకా బాగుంది. 7 సంవత్సరాలు దాటాక ఇక అత్తింటి వాళ్ళకి బాధ్యులు కదా, వాళ్ళ ఇష్టం జరిగే అమ్మాయిని ఏది వేయించవచ్చా అని ప్రశ్న. నిజమే కదా. ఇలా మొదటి చట్టం ఏం చేసింది, 7 సంవత్సరాలలోపు ఆ పిల్ల శారీరకంగా పాడైపోయినా, మానసికంగా పాడైపోయినా, ఒకవేళ సూసైడ్ చేసుకున్నా, ఏ కారణం చేసినా సరే ముందు బాధ్యత ఎవరిది, అత్తగారిది, మామగారిది, భర్తది అని చెప్పారు. కానీ 7 ఏళ్ళు దాటిపోయి చేస్తే కాదా అని విషయిస్తే, 7 ఏళ్ళ తర్వాత చనిపోయినా వరకట్నం మృతి కేసు లేదా సెక్షన్ 498A కింద కేసు పెట్టడానికి వీలు లేదని అనుకోవడానికి వీలు లేదు. 7 ఏళ్ళ తర్వాత కాదు, ఎప్పటికీ ఎవరిని హింసించచ్చు ఎవరికి ఉండదు. 7 ఏళ్ళ కాదు, 8 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సరే, ఎప్పటికైనా సరే, ఎప్పుడు అన్ని సంవత్సరాలు సరే ఎవ్వరికి హింసించే హక్కు లేదు. హింసించడం ఎక్కడైనా ఎప్పుడైనా నేరమే అవుతుంది. అంచేత అత్తింట్లో వాళ్ళ వేధింపులు 7 సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి, లెక్క రాదు. ఇంకా వాళ్ళ అత్తగారిని ఏమైనా చేసుకోవచ్చు అని ఏం లేదమ్మా. అక్కడ అత్తింట్లో ఏ గొడవ అయినా సరే అమ్మాయిని ఏం చేశారు, హింసే. 7 సంవత్సరాలు ముందు చేసిన హింస, తర్వాత కాదు. పెళ్ళైన 7 సంవత్సరాలకే అత్తింటి వాళ్ళ బాధ్యులు, తర్వాత అది లెక్కలోకి రాదు. ఇంకెంతైనా హింసించవచ్చు, ఎంతైనా మానసికంగా హింసించవచ్చు, శారీరకంగా హింసించవచ్చు అంటే కుదరదు. హింస అంటే హింసే. హింసించడం ఎక్కడైనా ఎప్పుడైనా నేరమే అవుతుంది. భర్తలే కాదు, ఎవరు హింసించినా నేరమే అని గమనించండి. భర్తలే కాకుండా వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ ఇంకోళ్ళు కావచ్చు. వివాహమని 7 ఏళ్ళ తర్వాత కట్నం కావాలని అడగవచ్చని వరకట్న నిషేధ చట్టం చెప్పడం లేదు. వరకట్న నిషేధం చేసింది గొడవలో 7 సంవత్సరాలు లిమిట్ పెట్టినండి. 7 సంవత్సరాల తర్వాత వరకట్నం అడగవచ్చు, అంతకు ఆగాక అప్పుడు అడగచ్చు వరకట్నం. ఎందుకంటే అంతవరకు వరకట్నం లిమిట్ 7 సంవత్సరాలు అన్నారు కదా, అందుకని అడగచ్చు అనుకుంటే ఏం లేదు. ఎప్పుడు వరకట్నం అడిగినా 7 ఏళ్ళు కదా, 10 ఏళ్ళ పైకి అడిగినా సరే కట్నమే. కట్నం కోసం ఎప్పుడు వేధించినా నిస్సందేహంగా నేరమే అవుతుంది. ఆ విధంగా వేధించే వారిపైన సకాలంలో ఫిర్యాదు చేసి వారి పని సాక్ష్యాలతో సహా రుజువు చేసి శిక్ష పడేట్టు చేయొచ్చు. ఒకవేళ వరకట్నం అడిగితే మాత్రం పర్వాలేదు, 7 ఏళ్ళకి అన్నారు కదా, 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయ్యాక మళ్ళీ అనుకోండి డబ్బులు తీసుకుని అంటే అప్పుడు ఇవ్వలేదు ఇవి అంటే అది కూడా అప్పుడుకైనా వరకట్నం కిందే వస్తుంది. అంచేత 7 ఏళ్ళ తర్వాత ఏ నేరమైనా చేయవచ్చిన అభిప్రాయం తొలగించాలంటే కేసులు పెట్టి సిస్టం పెట్టి చూడటం ఒకటే మార్గం. వాళ్ళు తప్పకుండా కేసులు పెట్టాలి, సిస్టం పెట్టి చేయాలి. చేసే మొదలు కుదరదు. అలాగే వరకట్నం డబ్బులో కొన్న భూమి భార్యకు చెందుతుంది. వరకట్నం డబ్బుతో భూమి కొనేస్తాడు ఆ భర్త. వరకట్నం ఇచ్చిన డబ్బుతో భూమి కొనేస్తాడు. భూమి చేస్తే ఆ భూమి భార్యకి చెందుతుంది.
భర్త కొని తన పేరును రిజిస్టర్ చేసుకున్న భూమిని భార్యకు బదిలీ చేయాలని కోర్టులో కేసు పెట్టాలి. ఏదో 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఒక కోటో రూపాయి పుచ్చుకుంటాడు. స్థలం కొనేస్తాడు. స్థలం కొనేస్తే వాడి పేరు పెట్టుకుంటాడు. వరకట్నం తీసుకున్నాడుగా, ఆ వరకట్నం నాదే అనుకుంటా. వర అంటే మగవాడిది కదా, మగవాడికి ఇచ్చిన కట్నం కదా, తన పేరు పెట్టుకుంటాడు. పెట్టుకుంటే అది కుదరదు. ఒకవేళ అతని పేరు చేసుకున్నా రిజిస్టర్ చేసుకున్న 3 నెలల్లోగా ఆ పేరుకు బదిలీ చేయాలి. మనం మొదట్లో చెప్పుకున్న విషయాన్ని. అది 8 ఏళ్ళ తర్వాత కాదు, 10 ఏళ్ళ తర్వాత కాదు, ఎప్పుడు చేసినా సరే బదిలీ చేయాల్సిందే. తర్వాత మీకు అలాగే మెయింటెనెన్స్ కూడా కోర్టులో కేసు వేసి పెట్టవచ్చు. వరకట్నం నగదు వడ్డీతో సహా అడగవచ్చు. ఇంకో విషయం తెలుసుకోవాలండి. కొంతమంది వరకట్నం 10 లక్షలు ఇస్తామని చెప్తారు, లేదా 10 కోట్లు అన్నారు. ఇది దాంట్లో సగం డబ్బులు ఇస్తారు. తక్కిన డబ్బులు తేలేదని వేసి ఇస్తారన్నమాట. వీళ్ళు ఇంతే ఇచ్చారు, తక్కువ అడుగుతాం వాళ్ళని ఇస్తున్నారు. 20 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇచ్చారు అంటే ఇప్పుడు కేసు పెట్టి వరకట్నం కొంచెం గోల పెడుతున్నారని మనం కోర్టులో కేసేస్తే ఈ కోర్టుకి ఏం చేసి తెలుసా, ఆ పుచ్చుకున్న 10 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ముందు పుచ్చుకున్నారే అది తిప్పడమే కాకుండా దానికి వడ్డీతో సహా పే చేయమంటారు. ఎప్పుడు తిరిగి పే చేయాల్సి వచ్చిందో కోర్టు ఆర్డర్ ఇచ్చిందో, ఆ కోర్టు ఆర్డర్ వచ్చే 5 ఏళ్ళు అయిందో 10 ఏళ్ళు పెట్టిందో, ఈ 10 ఏళ్ళకి దానికి వడ్డీ, వాడు పుచ్చుకున్న డబ్బుకి వడ్డీతో సహా ఇవ్వాలి. వాడు పుచ్చుకోవడం కాదు, వాడు 10 లక్షలు పుచ్చుకుంటే 20 లక్షలు పోయి 10 లక్షలు పుచ్చుకుంటే 10 లక్షలకి వాడు ఇచ్చిన వేధింపుకి ఈ 10 లక్షలకి వడ్డీ వేసి పోయించమని కోర్టు ఆర్డర్ ఇస్తుందన్నమాట. ఆ రంగానే చట్ట ప్రకారం పెళ్లి కానుకలు, నగలు, వరకట్టిన డబ్బు, ఆస్తి ఎవరి అధీనంలో ఉన్నా చివరికి అవన్నీ భార్య అధీనంలోకి రావాల్సిందే. సంసారం పెట్టినా పెట్టకపోయినా చట్ట ప్రకారం సొమ్ము, నగదు లేదా నగదుతో కొన్ని భూములు అవన్నీ భార్యకే చెందుతాయి. 7 ఏళ్ళు అయిపోయినా సరే 10 ఏళ్ళు అయిపోయినా సరే ఇది గుర్తుంచుకోండి, ఎప్పటికైనా భార్యకే చెందుతాయి. అంచేత ఆ హక్కుల కోసం నోటీసులు ఇవ్వాలి. అది ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం అనుకున్నాం, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయం అతని పైన ఉన్న అధికారి దృష్టికి తీసుకురావాలి. ఆయన అక్రమ సంబంధాల గురించి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తి దుష్ప్రవర్తన రుజువు అయితే ఉద్యోగం పోతుంది. అది మాత్రం ఆ రంగం ఉద్యోగం కూడా పోతుంది. అంత జాగ్రత్తగా ఉన్నాం మేడం. ఈ రంగా ఉన్నాయి. అలాగైతే ఇంకెవరైనా తోడ్పడ్డారనుకోండి, ఇతర వరకట్నం పుచ్చుకోవడం కానీ ఇప్పించడానికి తోడ్పడారనుకోండి, వాళ్ళకు కూడా ఈ రంగానే శిక్షలు ఉంటాయి. శిక్షలుగా ఎలా అయితే అనుకున్నాయో అంత శిక్షనే. ఒకవేళ కొంతమంది అబద్ధాలు చెబుతారండి. ఆడవాళ్ళు ఇవ్వకుండానే వీళ్ళ గోల వల్ల అబద్ధాలు చెబుతారు. ఏ పని ఇచ్చాము అని గోల పెడతారు, ఇంత కట్నం ఇచ్చాను, అది ఇంత లేదు కొంత ఇవ్వచ్చు, వాళ్ళు ఇచ్చింది 10 లక్షలే కావచ్చు, మేము 30 లక్షలు ఇచ్చామని చెప్తాను అనుకోండి, అది అబద్ధం తేలింది అనుకోండి. అబద్ధం తేలితే అక్కడ అమ్మాయికి శిక్ష పడుతుంది. గుర్తించండి, అబద్ధాలు చెప్పడమో ఇల్లేదు. అబద్ధాలు ఎవరు చెప్పినా సరే, ఎవరు అన్యాయం చేసినా సరే చట్టం వాళ్ళని క్షమించదు. వరకట్నం ఇవ్వకుండా ఇచ్చామని చెప్పినా అది రుజువు అయితే, ఒకవేళ 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి 30 లక్షలు అని చెప్పి అని కోర్టులో కేసేసినా ఇవ్వలేదు, ఇచ్చింది 10 లక్షలే అంతే అని చెప్తే అలాగే ఉంటుంది. కానీ అబద్ధాలు చెబితే మాత్రం ఆ అమ్మాయికి కూడా శిక్ష పడుతుంది. అది మాకు గుర్తించండి, తప్పకుండా శిక్ష పడుతుంది. అంటే అబద్ధాలు చెప్పడానికి లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే కేసులు పెట్టినప్పుడు ఉన్నవి లేవి లాయర్లు రాసి పెరేస్తారు, ఉన్నవి లేనివి అన్నీ కల్పించి రాసేస్తారు. తర్వాత జవాబుదారు ఎవరైతే కేసు పెట్టారో, ఎవరు పేరు కేసు పెట్టారో వాళ్ళు బాధ్యులు అవుతారు. అంచేత అబద్ధాలు చెప్పడం వీలేదు. కోర్టు అబద్ధాలు ఎవరు చెప్పినా కోర్టు సహించదు, వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతే కదా, ఆడది కదా, ఏదో చెప్పింది లేని ఆడది కావచ్చు, మగాడు కావచ్చు, ఎవరు చెప్పినా తప్పదు. అంచేత కూడా గుర్తించండి. అబద్ధాలు చెప్పినా ఆ పెళ్లి కొడుకు గొడవలు వచ్చాయి, విడిపోతున్నారు. విడిపోతే మీరు తీసుకుందో ఇచ్చేయాలన్నట్లయితే ఇవ్వను కూడా ఇచ్చామని చెబితే డబ్బులు ఇచ్చాము, నగలు ఇచ్చాము, ఇంకోటి ఇచ్చాము అని చెబితే మాత్రం ఇవ్వలేదు రుజువైతే మాత్రం ఈమెకి శిక్ష పడుతుంది. అంచేత కోర్టు అబద్ధాలని ఒప్పుకోదు. అంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి ఈ ఎక్స్పర్ట్లాగా మనం కొన్ని విషయాలు ఇస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ ఇస్తున్నాం. అంత సెలవు మరి, నమస్తే.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.